వందనాలండి. ఈరోజు ఆగస్టు 13. దేవునికి ఇష్టలుగా ఉండుటెలా. హెబ్రీలకు 13:16లో ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అటు యాగములు దేవునికి ఇష్టమైనవి. కనికరం కలిగి ఉండి మనకున్న వాటిని ఇతరులతో పంచుకొనుట దేవునికి ఇష్టం. ఇతరులు గమనించకపోయినా పర్వాలేదు. కనికరం అనేది ఉచితంగా ఇవ్వచ్చు, పొందుకునే వారికి విలువైన బహుమతి. అది కేవలం ఇతరులతో మంచిగా ఉండుట కాక క్రీస్తు ప్రేమ వారితో పంచుకుంటూ సేవ చేస్తున్నాం. హెబ్రీ పత్రికాకారుడు 3:15లో విశ్వాసులతో మాట్లాడుతూ, వారు క్రీస్తు ద్వారా దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయుదము, అనగా ఆయన నామం నొప్పుకొనుచు జిహ్వా ఫలమును అర్పించుదము అన్నాడు. ఆ తర్వాత విశ్వాసమును క్రియారూపకంగా చూపమని ఆదేశిస్తూ, ఉపకారమును ధర్మమును చేయ మరొకడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అని 16వ వచనంలో అన్నాడు. యేసుప్రభులాగా మనం కూడా ఇతరులను ప్రేమించటం ద్వారా దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామని రుజువు చేసుకుంటున్నాం. మన కుటుంబాల్లో కానీ ఇరుగు పొరుగు వారిలోనే ఏదైనా అవసరం ఉండి మనం సహాయం చేయగలమేమో మనకు తెలుపమని, అవసరమైన శక్తిని ఇవ్వమని పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగుదాం. ఈ విధంగా పరిచర్య చేయటం వల్ల మనము యేసుప్రభువుని ఇతరులతో మన క్రియారూపకమైన ప్రేమ ద్వారా పంచుకోవచ్చు. బైబిల్లో ఇవ్వబడిన కొన్ని వాక్య భాగాలను మనం కలిసి చదువుకుందాం. మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాలని ఆదేశించబడ్డాం. మనకందరికీ తెలుసు, బైబిల్ మనకి ఇవ్వబడిన ఆదేశాల గ్రంథం. దేవుడే స్వయంగా ఇచ్చినవి కాబట్టి తప్పక పాటించాలి. అవిధేయత పాపం కాబట్టి పాపము మనం చేయకూడదు కదా. మనం పాపం చేస్తే దేవుని తీర్పు సింహాసనం ఎదుట నిలబడాల్సి వస్తుంది. కాబట్టి వీటిని ధ్యానిస్తాం. కొన్ని వచనాలు చదువుతాను. రోమపత్రిక 12:10. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగం కలవారై ఉండుడి. రోమపత్రిక 15:7. క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనుడి. గలతీ 5:13. ప్రేమ కలిగిన వారే ఒకరినొకడు దాసులై ఉండుడి. ఎఫెసీ 4:32. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. 1 తెస్సలోనికైలకు 5:11. మీరిప్పుడు చేయుచున్నట్లుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షమాభివృద్ధి కలుగజేయుడి. హెబ్రీలకు 10:24. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. 1 పేతురు 5:5. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. ఫిలిప్పీ 2:2. మీరు ఏకమనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావం కలవారిగా ఉండి ఒక్క దాని యందే మనస్సుంచుచు నా సంతోషంను సంపూర్ణం చేయుడి. పౌలు దేవుని మనసు బాగా అర్థం చేసుకున్నందున ఆయనను సంతోషపెట్టేవాడిగా తయారయ్యాడు. మనం కూడా ఆ విధంగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునాయన, మిమ్మల్ని సంతోషపెట్టే బాధ్యత మా మీద ఉంది నాయన. మీరు మా కోసం చేసిన త్యాగం గుర్తుంచుకుంటే ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎలా సంతోషపెట్టాలా అన్న ఆలోచన మాకు వస్తుంది నాయన. మరి అలాంటి ఆలోచనతో ముందుకు సాగేదానికి సహాయం చేయమని, ఇతరులకు సహాయం చేయడం ద్వారా మిమ్మల్ని సంతోషపెట్టేదానికి మాకు అవకాశం ఇమ్మని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.